హలో అందరికీ, మనం ఇంట్లోనే సింపుల్గా కోవా ఎలా చేసుకోవాలో నేర్చుకుందాం. ఇప్పుడు ఫస్ట్ నేను ఒక 2 లీటర్స్ వరకు పాలు తీసుకున్నాను. ఇలా బాగా కలుపుతూ ఉండాలి. కలపకుండా ఆపేసామంటే అడుగంటేస్తుంది. పాలంతా ఇంకిపోయి ఇలా తిక్కుగా అయ్యే వరకు మనం బాగా మిక్స్ చేసుకుంటూనే ఉండాలి. తర్వాత ఒక 2 స్పూన్స్ వరకు నేను గీ వేసాను. గీ వేసి కూడా బాగా కలుపుకోవాలి. అంతా మిక్స్ అయ్యే వరకు కలుపుకోవాలి. కొంతమందికి స్వీట్ కోవా అంటే ఇష్టము, కొంతమందికి స్వీట్ లేకుండా ఇష్టము. ఎప్పుడు కావాలంటే అప్పుడు మిక్స్ చేసుకోవచ్చు. నేను ఇప్పుడు స్వీట్ లేకుండా సపరేట్గా ఒక బౌల్లోకి తీసుకున్నాను. అంతా ఇలా తిక్కుగా అయ్యే వరకు. ఇప్పుడు మనకి ఎంత షుగర్ కావాలో మన స్వీట్నెస్కి సరిపడా షుగర్ యాడ్ చేసుకునేసి మిక్స్ చేసేసుకోవడమే. ప్రిపేర్ చేసుకున్న కోవాని కొంచెం చల్లగైన తర్వాత కంటైనర్లో పెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి. మీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు స్వీట్లో తీసుకొని యూజ్ చేసుకోవచ్చు. ఒకసారి ట్రై చేసి చూడండి. మీకు ఎలా వచ్చిందో కమెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మళ్ళీ ఇంకోసారి కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేస్తా. బాయ్ బాయ్ ఫ్రెండ్స్.